జ్యోత్స్న పిరమిడ్ సెంటర్ ఇది వరంగల్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నడుస్తుంది. దీన్ని గత 2 సంవత్సరాలుగా నడపడం జరుగుతుంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసని గమనిస్తూ ఉండడం. ఇలా గమనిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మెల్లిమెల్లిగా ఆలోచనలు అనేటివి తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు అనేటివి తగ్గిపోతాయో విశ్వశక్తి అనేది మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోనికి వస్తుంది. శరీరంలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి 2,72,000 నాడీ వ్యవస్థనంతా కూడా విశ్వశక్తి మన శరీరంలోనికి వచ్చి శుద్ధి చేస్తుంది. శరీరంలోనికి వచ్చినప్పుడు క్లియర్ అవుతూ ఉంటుంది. ఈ బ్లాక్స్ అనేటి ఇప్పుడే కాదు, గత జన్మ మనం చేసిన కర్మల మూలంగా ఏర్పడినటువంటి శరీరంలో ఏర్పడినటువంటి బ్లాక్స్ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఈ ధ్యానం వల్ల మన శరీరంలోని బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ధ్యానం వల్ల సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, అంతేకాకుండా మనకి నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. కేవలం ధ్యాన సాధన ద్వారానే మనకి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయాలను మనము గుర్తిస్తాము. అంకే ఏంటంటే మనకి చక్కటి అనుభవాలు కూడా ధ్యానం చేస్తున్నప్పుడు మనకి చక్కటి అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇంకా మనం ఊహించని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకా మనము ఏదైతే అనుకుంటామో అనుకున్నది కూడా సాధించే శక్తి మనకి వస్తుంది. ధ్యానం వల్ల మన శరీరం అంతా కూడా శక్తితో నిండుకొని ఉంటుంది. ఈ శక్తి ఉండడం వల్ల మనం ఎంత పని చేసినా అలసిపోము. కోపము, చికాకు అలాంటివి అసలే ఉండవు ధ్యానం చేసినప్పుడు. అంతేకాకుండా ధ్యానం ఏంటంటే సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, అంతేకాకుండా ఎన్నో చక్కటి అనుభవాలను ఇచ్చేది కూడా ధ్యానము. సర్వరోగాలను నివారిస్తుంది ధ్యానమే. సకల భోగాలను ఇచ్చేది కూడా ధ్యానమే. అంతేకాకుండా సత్యజ్ఞానం, సత్యమేది అసత్యమేదో తెలుసుకునే శక్తి కూడా ఈ ధ్యానం వల్ల మనము పొందుతామన్నమాట. అందుకనే ధ్యానం నేను ఎప్పుడూ చేయాలని చెప్తూ ఉంటా. నేను ఇంత చక్కగా ధ్యానం చేస్తున్నా కాబట్టి ఎన్నో చక్కటి మిరాకిల్స్ అనుభవాలు నేను ధ్యానంలో పొందినాను. అదేవిధంగా అందరు కూడా ధ్యానం చేసి హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను నిర్వహించడం జరుగుతుంది. ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేస్తూ శ్వాసనే గమనించండి. అంతేకాకుండా ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనము 6 గంటలు డీప్స్ గటిది ఈ ధ్యానం. ఎవరి ఆత్మజ్యోతిని వాళ్ళే వెలిగించుకోవాలంటారు. ఎందుకంటే మన కర్మలను మనమే తొలగించుకోవాలి కాబట్టి ధ్యానం చేసి మనము మన కర్మలను మనము తగ్గించుకోవచ్చు.